హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశివాస్. నేను మీ శశి. మీ ముందు సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మనమైతే పాండిచ్చేరి నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ యొక్క పేరు చెప్పడం కన్నా ముందు మీతో అయితే దాని యొక్క హిస్టరీని అయితే షేర్ చేసుకుందాం. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక ముందే ఆ ప్లేస్ నేమ్ అయితే గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. సో మేమైతే పెట్రోల్ అయితే ఫ్యూల్ అయితే ఫుల్ చేయించుకున్నాం. అక్కడ నుంచి పాండీ అయితే మనం క్రాస్ అయిపోయాం. పాండీ సిటీ ఇదే అనమాట లాస్ట్ ఆర్చ్. ఇక్కడ నుంచి అయితే మనం క్రాస్ అయిపోయాం. సో మనం ఈరోజు వచ్చేసి 90 కిలోమీటర్స్ రైడ్ అయితే చేయబోతున్నాం పాండిచ్చేరి నుంచి ఆ హిస్టారికల్ ప్లేస్కి. ఇది మొత్తం ఈస్టర్న్ కోస్ట్ రోడ్లో అయితే ఉంటుంది. NH 332 వెళ్ళే దారిలో అయితే ఓవైపు బే ఆఫ్ బెంగాల్ సీ ఉంటుంది, ఇంకోవైపు గ్రీనరీతో చాలా బాగుంటుంది ఈస్టర్న్ కోస్ట్ రోడ్ అయితే. సో ఇక్కడ నుంచి ఆ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళే దారిలో అయితే చాలా లేక్స్, సముద్రం అయితే చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళే దారిలో మార్నింగే కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో వెళ్ళే దారిలో అయితే చాలామంది రైడర్స్ చాలామంది అయితే లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్తున్నారు. ప్లస్ మనం వెళ్ళే రూట్ చెన్నై రూట్ కాబట్టి పాండిచ్చేరి టు చెన్నై రూట్లోనే వెళ్తాం. ఆ రూట్లోనే ఉంటుంది ఆ సిటీ అయితే. మెయిన్లీ ఆ సిటీని అయితే మన సౌత్ ఏషియా ప్లస్ రోమ్ అండ్ చైనా అయితే అక్కడ నుంచి ట్రేడింగ్ చేయడానికి అయితే మెయిన్ అప్పుడున్న 6th and 7th centuryలో అయితే ఆ సిటీని మెయిన్గా ట్రేడింగ్ హబ్గా మార్చుకొని దాన్ని అయితే రూల్ చేశారు. సో అది అక్కడ నుంచి చైనాకి మరియు ఆ రోమ్కి అయితే చాలా ట్రేడ్స్ అయితే జరిగాయి. ఇక్కడైతే ఉప్పు అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సముద్రం నీటు ఇక్కడ తెచ్చి ఆ ఎండనైతే చాలా ఇది చేస్తారు. సో మనం మెయిన్లీ ఆ సిటీ గురించి మాట్లాడుకుంటే ఆ సిటీ అనేది ఆ 6th and 7th centuryలో అయితే దాన్ని చాలా ట్రేడింగ్ హబ్గా బిల్డ్ చేసి దాన్ని అయితే పెద్ద దీనిలో అయితే పెట్టారు. ప్లస్ ఇప్పుడైతే అది పెద్ద ఆర్కియలాజికల్ సైట్ అనమాట. సో మనమైతే పాండిచ్చేరి నుంచి 20 కిలోమీటర్స్ రాగానే ఓ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇదే అనమాట బాంగ్ చింగం కెనాల్ అంటారు, కెనాల్ బ్రిడ్జ్. సో దాని యొక్క ప్రొనౌన్సియేషన్ రాకపోతే కింద నేమ్ అయితే డిస్ప్లే చేస్తాను. సో మనమైతే ఆ బ్రిడ్జ్ని అయితే దాటేసాం. సో మన ఈస్టర్న్ కోస్ట్లో అయితే ఇంకా ముందు పోయే కొద్ది ఓ లేక్ అండ్ బీచ్ హౌస్ బోటింగ్ హౌస్ ఒకటి ఉంది. సో అక్కడైతే చాలా బాగుంటుంది. బోటింగ్ వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది బోటింగ్ అయితే. సో ఈస్టర్న్ కోస్ట్లో ఏమంటే చాలా గ్రీనరీతో అయితే ఉంటుంది. సేమ్ కోస్టల్ లైన్స్లో ఎలా ట్రావెల్ చేస్తాం ట్రైన్స్లో కానీ అలా అదే వ్యూతో అయితే ఉంటుంది. సో మనమైతే ఇంకా వెళ్ళబోయే ముందు ఇంకా సిటీ యొక్క హిస్టరీని అయితే తెలుసుకుందాం. సో మనమైతే 40 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. 1 hour అయింది మనం స్టార్ట్ అయ్యి. 7:30 7:45 అలా అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళబోయే ముందు ఆ ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ ప్లేస్కి అయితే మెయిన్లీ 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 నేమ్స్ ఏమంటే మహాబలిపురం అండ్ మామల్లాపురం. ఆ 2 నేమ్స్ కూడా డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉన్నాయి. దాన్ని మెయిన్లీ మనమైతే మహాబలిపురం అని పిలుస్తాం, తమిళనాడులో అయితే మామల్లాపురం అని అయితే పిలుస్తారు. సో ఆ మామల్లాపురం అనే పేరు ఎలా వచ్చిందంటే పల్లవ రాజులు అండ్ మల్లయోధులకు గుర్తుగా మమ్మల్లాపురం అనే నేమ్ అయితే ఆ సిటీకి పిలుస్తారు. ప్లస్ బలి చక్రవర్తులు దీన్ని పాలించారు కాబట్టి దీన్ని మహాబలిపురం అని కూడా అంటారు ఇక్కడే. సో మనమైతే ఒడయూర్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. మనం అయితే లేట్ చేయకుండా ఎక్కడ స్టాప్ లేకుండా నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తుంది, అక్కడైతే ఫొటోస్ దిగుతాం. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. చాలా అయితే ఈ లేక్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది వరకు ఇదే అనమాట. ఇక్కడే అనమాట బోట్ హౌస్ ఉండేది. చాలా దగ్గరే ఉంటుంది అనమాట బోట్ హౌస్ అయితే. చాలా బాగుంటుంది బోట్ హౌస్. ఇక్కడ నుంచి అదైతే సీకి అయితే కనెక్ట్ అవుతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే ఇంకా ఇదైతే 4-lane హైవే అయింది. ప్లస్ ముందరికి పోయే కొద్దీ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అనమాట హైవే అయితే. ఇది ఈస్టర్న్ కోస్ట్ని కలపడానికి NH 332 అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా మ్యాక్స్ 1 or 2 yearsలో అయితే కన్స్ట్రక్షన్ అయిపోద్ది. అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే. ఇప్పటికైతే కొంత దూరం వరకు అయితే 4-lane హైవే ఉంది. కొన్ని చోట్ల ఇలా డైవర్షన్స్ అలా తీసుకొని చాలా అయితే వెళ్ళాల్సి వస్తుంది మనం అయితే. సో
సో, డైవర్షన్స్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది మనకైతే. చాలామంది రైడర్స్ అయితే ఆపోజిట్‌గా గాని వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అయితే చాలా బావుంటది. ఎర్లీ మార్నింగ్ అనేది ఎండ గూడా ఉండదు. సో, మనం అంత టైర్డ్ అయితే అవ్వలేం. ఎర్లీ మార్నింగే కాబట్టి రోడ్స్ కూడా చాలా అంత ట్రాఫిక్ లేకుండా ఖాళీగానే ఉంటాయి కాబట్టి చాలామందైతే జర్నీస్ చేయడానికి గానీ, రైడింగ్ చేయడానికైతే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఇష్టపడతారు. చాలా అయితే బాగుంటది ఎర్లీ మార్నింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎండలో అయితే మనం ఆఫ్టర్‌నూన్ గానీ, ఆ టైంలో అయితే చేయలేం. మన ఈవినింగ్ గూడా చాలా బావుంటది. సో, ఆఫ్టర్‌నూన్ అయితే కొద్దిగా ఎండ వల్ల మనకైతే జర్నీ అంత చేయలేం. సో, మనం ఇంకా వెళ్ళే ముందు ఇంకా హిస్టరీ అయితే తెలుసుకుందాం. అయితే టీకైతే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. సో, మనం టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మనం ఫోటోస్ తీసుకోవాలి. సో, ఆ బ్రిడ్జ్ అయితే చాలా బావుంటది. దాన్ని కడలూరు బ్రిడ్జ్ అని అయితే అంటారు. ఆ బ్రిడ్జ్ అయితే చాలా అప్రాక్స్ 1 కిలోమీటర్ అయితే ఉంటది. సేమ్ నది అయితే బే ఆఫ్ బెంగాల్‌కి అయితే కనెక్ట్ అవుతది. చాలా బావుంటది. ఇదే అన్నమాట ఆ బ్రిడ్జ్. మనమైతే ఫోటోస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా 25-30 కిలోమీటర్స్ అయితే ఉంది మహాబలిపురానికి. ఇక్కడైతే అపార్ట్మెంట్స్ అయితే చాలా బావున్నాయి. సో, చుట్టూ గ్రీనరీ, పక్కనే హైవే పక్కనే అయితే అపార్ట్మెంట్స్ చాలా బావున్నాయి. సో, ప్లస్ యెళ్ళే దారిలో అయితే మనకు వర్షం అయితే స్టార్ట్ అయింది కొంచెం. వర్షంలో అయితే కొద్దిగా మరీ అంత వర్షం పడట్లేదు కాబట్టి నార్మల్‌గా అయితే ఉంది. సో, మనం అయితే మహాబలిపురం అయితే ఎంట్రన్స్ వచ్చేసాం. హైవే ఎన్‌హెచ్ 332 నుంచి రైట్ తీసుకుంటే అయితే మనం సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఇదే అన్నమాట సిటీలో అయితే. మనం మెయిన్ ఫస్ట్ వచ్చేసి షో టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాం. షో టెంపుల్. ఈ టెంపుల్‌ని మహేంద్రవర్మ ద ఫస్ట్ ఆహ్, ఫస్ట్ పల్లవ రాజైన మహేంద్రవర్మ అయితే దీన్నైతే కట్టించారు. దీన్నైతే 578 ఆఫ్టర్ క్రైస్ట్ టు 519 క్రైస్ట్ వరకైతే అప్పుడైతే బిల్డ్ చేయించారు దీన్ని. దీ ఈ షో టెంపుల్‌ని మహాశివుడికి మరియు లార్డ్ విష్ణుకైతే ఐడియల్‌గా అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. ఇక్కడైతే చాలా హిస్టాలజికల్‌గా, ఆర్కిటెక్చరల్‌గా చాలా అయితే బావుంటది. దీనిపైన ఆర్కియలాజికల్ సర్వేస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మన మహాబలిపురంలో ఉన్న అన్ని సైట్‌కైతే నార్మల్‌గా యునెస్కో హెరిటేజ్ దీని నుంచయితే మొత్తం ప్రొటెక్షను ప్లస్ ఆర్కియలాజికల్ సర్వేస్ అయితే జరుగుతాయి. సో, దీనికి అయితే ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటది. రూ. 35 అనమాట ఆన్‌లైన్‌లో తీసుకుంటే. అక్కడికెళ్ళి తీసుకుంటే రూ. 40 ఉంటది. సో, అక్కడే స్కానర్స్ ఉంటాయి. అది ఆన్‌లైన్‌లో తీసుకుంటే 35 డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట రూ. 5. సో, ఆ రూ. 5తో మేమైతే తీసుకొని ప్లస్ ఆ రూ. 35 ఈ ఒక్క ప్లేసే కాకుండా మిగతా ప్లేసెస్‌కి కూడా సేమ్. ఈ ఒక్క టికెట్‌తోనే మొత్తం మహాబలిపురం అయితే 4 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఆ 4 ప్లేసెస్‌ని విజిట్ చేయొచ్చు. సో, ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్. ఇదే ఇక్కడ దాని యొక్క హిస్టరీ అయితే రాసుంటారు. చాలా చెక్కబడి ఉంటాయి. ప్లస్ నంది విగ్రహాలు. ఇదే అన్నమాట. ఇది ముందు నుంచి వ్యూ. ఇక్కడైతే విష్ణు యొక్క అవతారం ఉంటది. వెనకాల వైపు శివలింగం అయితే ప్రతిష్ఠించారు. సో, ఇదే అన్నమాట. చాలా బావుంటది ఇక్కడ నుంచి అయితే సీ వ్యూ ఈ టెంపుల్‌కి 2 వైపులా సీ వ్యూ అయితే ఉంటది. చాలా బావుంటది. అటు, ఇటు ఇక్కడైతే ఈ టెంపుల్ నుంచి సైడ్‌లోనే చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. సో, ఇంకో ప్లేస్‌కైతే వచ్చేసాం. ఇదే అన్నమాట ఈశ్వర టెంపుల్. దీన్ని ఇంకో పేరుతో అయితే ఈశ్వర టెంపుల్ అంటారు దీన్నైతే. ఇక్కడ నుంచయితే మనం పైనున్న టెంపుల్‌నైతే మనమైతే ఒక్కులేశ్వర టెంపుల్ అని అయితే అంటాం. సో, మనమైతే ఇక్కడికైతే పైకైతే ఎక్కేసాం. చాలా హైట్ అయితే ఉంది ఈ టెంపుల్. సో, ఇక్కడ నుంచయితే మనం అగైన్ ఇక్కడ నుంచి లోపలే మొత్తం ఒక పార్క్‌లా ఉంటది. ఇక్కడే పక్కనే అయితే మనకైతే లైట్ హౌస్ ఉంది. అదైతే చాలా పైకైతే ఉంటది. లైట్ హౌస్ చాలా బావుంటది. రాక్ కన్‌స్ట్రక్టెడ్‌లా ఉంటది మొత్తం. ఇది ముందు కన్‌స్ట్రక్ట్ చేసిందే. ప్లస్ మామల్లాపురం దీంట్లో ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూస్ కానీ, ఆర్కియలాజికల్ సైట్స్ కానీ అయితే చాలా బావుంటాయి. దీన్నైతే చాలా బలి చక్రవర్తులు మరియు పల్లవ రాజులైతే చాలా బాగా ఆర్కిటెక్చరల్‌గా దీన్నైతే ప్లాన్ చేశారు. దీన్నైతే మహేంద్రవర్మ అయితే కట్టించారన్నమాట. అప్పట్లో రెండవ రాజు అనుకుంటాను మహేంద్రవర్మ. సో, డిస్క్రిప్షన్‌లో అయితే దీని యొక్క హిస్టరీ అయితే పెడతాను. ఎనీ డౌట్స్ ఉంటే ఎళ్లి
చదవచ్చు. సో, ఇక్కడ నుంచయితే బీచ్ హౌస్ అయితే నెక్స్ట్ ఉంటది. లైట్ హౌస్. మమ్మల్లాపురం లైట్ హౌస్ అని అయితే అంటారు దానికి యొక్క పేరైతే. సో, ఇదైతే చాలా బావుంటది. ప్లస్ ఇక్కడైతే రాక్ కట్ మండపం అయితే ఉంటది. ఇక్కడ నుంచయితే ముందుకెళ్తే ఆ లైట్ హౌస్‌కి అయితే మేము వెళ్ళేది కొద్దిగా రష్ ఉంది. ప్లస్ ఆ పక్కన ఉన్న టెంపుల్ నుంచి అక్కడి నుంచి చూసిన రెండు చోట్ల నుంచి ఒకే వ్యూ అనమాట. ఒకే వ్యూ. సో, ఇక్కడ నుంచి ముందుకెళ్తే మ్యూజియమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆ మ్యూజియమ్స్ కానీ చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి మేము చాలా ట్రెక్కింగ్‌లా అయితే ఉన్నాయన్నమాట. రాళ్ళైతే పెద్ద పెద్దగా. ఇక్కడైతే మేము ఓల్డ్ హిస్టారికల్ సైట్‌కి అయితే వచ్చాం. ఇది నార్మల్‌గా దీన్ని ఫుల్‌గా అయితే కన్‌స్ట్రక్షన్ చేయలేదు. ఇదైతే రాయగోపురం. దీన్ని కూడా సేమ్ అప్పుడు ఆ సంచి 6th సెంచరీలో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. దీన్ని కూడా దీన్ని కన్‌స్ట్రక్షన్ చేయలేకపోయారు ఫుల్ అయితే. దీన్ని రాయగోపురం అని అయితే అంటారు. గోపురం కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఇది బేస్‌మెంట్ అయితే చేశారు. సో, ఆర్కియలాజికల్‌గా అయితే చాలా బావుంటది చూడ్డానికి. కానీ దీన్నయితే ఫుల్ కన్‌స్ట్రక్షన్ అయితే చేయలేదు. సో, ఇక్కడ నుంచి ముందరికెళ్ళినప్పుడు శిశుర, మారది కేవ్ అయితే చాలా ఉంటాయన్నమాట. కేవ్స్ అండ్ మండపాలయితే చాలా బావుంటాయి. ఇదైతే వరాహ కేవ్ అనమాట. వరాహ కేవ్. రాక్ కట్ వరాహ కేవ్ అని ఉంది దాని నేమ్. సో, దీనికంటే ముందు మనకైతే కృష్ణాస్ బటర్ బాల్ అనే ఇదైతే వస్తది. సో, కృష్ణాస్ బటర్ బాల్ అనేది అప్రాక్స్ 250 టన్స్ ఉంటది. దాని యొక్క వెయిట్ ప్లస్ 2.5 సంథింగ్ మీటర్స్ అయితే విడ్త్ ఉంటది. అది ఆ స్లాంట్ ఫేస్ పైన అలానే కూర్చుంది. ప్లస్ అది కిందకి కూడా జారదు. సో, అలా స్లాంట్ సర్ఫేస్ పైన 250 టన్స్ ఒక రాయి అలానే ఉంది. దాన్నైతే చాలామంది సైంటిస్టులు సర్వే చేశారు కానీ అది ఎలా నిలబడిందో ఎవరికీ ఇది కాలేదు. ప్లస్ దాన్ని కిందకు తోయడానికి అయితే ట్రై చేశారు కానీ అది అస్సలు కదలలేదు. సో, ఇవే అనమాట కృష్ణాస్ మండపం అంటారు దీన్నైతే, కృష్ణ మండపం. సో, దాని వెనకాల చూపించింది రాకెట్ కేవ్స్ అనమాట. చాలా అయితే రాకెట్స్ కేవ్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. రాకెట్ కేవ్స్ అనేది సూపర్గా ఉంటాయి. ఇక్కడైతే అన్ని సింగిల్ రాయిలో అయితే కట్ చేసి దాన్ని అయితే చెక్కి ఉంటారు. ఇప్పటికైతే పంచరథాస్కి అయితే వచ్చేసాం. ఇదే అనమాట పంచరథాస్. పంచరథాస్లో మెయిన్లీ 5 రథాలు ఉంటాయి. ప్రతి రథం సింగిల్ రాయిలోనే దాన్ని చెక్కారు. ఇదే అనమాట దాని ఫేమస్. 5 రాళ్ళను 5 రథాలను ఒక్కో రాయిలోనే చెక్కారనమాట. ఒక్కో రథానికి ఒక్కో రాయి సింగిల్ రాక్తోనే దాన్ని అయితే మొత్తం చెక్కి పెట్టారు. ఆ 5 రథాలను కలిపి పంచరథాలు అంటారు. సో, ఫైనల్‌గా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. సో, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సరికొత్త వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.